హాయ్ ఫ్రెండ్స్, ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసుకున్నాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇలా పచ్చిమిర్చి ఉన్నాయి, కరివేపాకు ఉంది, ఉల్లిపాయ ఉంది. ఇవి కాకరకాయలు మంచిగా కడుక్కొని నీట్గా పైన పుట్టు తీసి ఉప్పు పసుపు వేసి నానబెట్టాలి. 1 గంట సేపు నానబెట్టి దీన్ని రసం పిండాలి. గట్టిగా పిండేసి తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇది వేగింది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా గోలాలి. గోల్డ్ కలర్ వచ్చేదానికి వేయించుకోవాలి. ఇది కొంచెం గోల్డ్ కలర్ రావాలి. వేగినాక ఎల్లిపాయ దంచి వేసుకోవాలి. అల్లం కాకుండా ఎల్లిపాయ వేస్తే టేస్ట్ ఉంటుంది కూర. నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నా ఈరోజు. వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇవి: కారం, ఉప్పు, ఉల్లిపాయ. అవి వేగినాక ఇలా కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకోవాలి. గోల్డ్ కలర్ అవుతుంది. వేగినాక 2 ఎల్లిపాయ ముద్దలు దంచేసుకోవాలి. తాలింపుల్ని టేస్ట్ కోసం. అల్లం కట్టే ఇట్లా వేస్తుంది బెటర్. కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నామా. ఇప్పుడు ఇది కొంచెం గోలాలి. నూనెలో కొంచెం గోలినాక ఈ కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. మంచిగా దగ్గరకు ఉడకాలి. ఉడికినాక ఉప్పు, కారం వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కాకరకాయ ఫ్రై చాలా టేస్ట్ ఉంటుంది. 10 నిమిషాలల్లో అయిపోతుంది. మనం ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా ఇట్లా చేసుకొని తినండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. లైక్ చేయండి. నా కొత్త చూసేటోళ్ళు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకొని తినండి. ఇట్లా మంచిగా గోల్డ్ కలర్ అయినాక కొంచెం కారం వేసుకోవాలి. ఎక్కువద్దు. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలపాలి. బాగా కలుపుకొని ఒక 20 నిమిషాలు ఉంచేసి బంద్ చేసుకుంటే వేడి అన్నాలు వేసుకొని తింటుంటే చికెన్ కూర కూడా అంత బాగుండదు. ఇది అంత టేస్ట్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇట్లా వేసుకొని తినండి. కాకరకాయ తినని వాళ్ళకు ఇట్లా చేసుకుంటే చేదు తలగదు. టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ కాకరకాయ కర్రీ ఫ్రై, మన తెలంగాణ ఫ్రై చాలా బాగుంటాయి. ఇలా చేసుకొని తినండి. ఎంత తినబుద్ధి కాని వాళ్ళకు కూడా ఇట్లా వేసి పెట్టండి, తింటారు. గిన్నె మొత్తం ఖాళీ అవుతుంది. నా కొత్తగా ఛానల్ చూసేటోళ్ళకి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. కామెంట్లో పెట్టండి ఎలా ఉందో. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా వేసుకొని తినండి.